హాయ్ అండి, వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్. చూడండి ఫ్రెండ్స్, మనం బ్లౌజ్కి హ్యాండ్స్ ఏ విధంగా అటాచ్ చేయాలనేది చూద్దాం. దానికోసం మనం ముందుగా హ్యాండ్స్ అన్నది సెంటర్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ సెంటర్ పాయింట్ వరకు మనం చూసుకుని సెంటర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు కూడా హ్యాండ్స్ అటాచ్ చేయడానికి మళ్ళీ అటు సైడ్ నుంచి తిప్పుకొని మళ్ళీ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ అన్నది ఇటువైపుకి ఎక్కడ సాగదీయకుండా ఉగ్గులు లేకుండా అన్నది అటాచ్ చేసుకుంటే కనుక మనకి హ్యాండ్ అనేది సాగిపోకుండా ఉంటుందండి. అస్సలు సాగదీయకూడదు. ఈసారి డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకుంటే మనకి స్టిచ్ అనేది ఓడిపోకుండా ఉంటుంది, స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. అందుకోసం డబల్ స్టిచ్ వేయాలి. ఇప్పుడు మనం స్ట్రైట్గా అసలు ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఫ్రంట్ బ్యాక్ మనకి హెచ్చు తగ్గులు వచ్చేస్తుంది కదండి. అలా కాకుండా స్ట్రైట్ వచ్చేటట్టు నీట్గా ఉండేటట్టు ఎలా సైడ్ జాయిన్ చేయాలన్నది చూద్దాము. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ కూడా ఈక్వల్గా ఉండేటట్టు అన్నది అలా పట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా షోల్డర్స్ రెండు ఈక్వల్గా ఉండేటట్టు. ఇప్పుడు ఇటు హ్యాండ్స్ కూడా రెండు ఈక్వల్గా ఉండాలి. ప్లస్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ట్రాస్ ఏం లేకుండా ఉండేటట్టు. నేను బ్యాక్ పార్ట్కి అన్నది నడుం బెల్ట్ అన్నది వేయాలని, అందుకోసమని కొంచెం ఎక్స్ట్రా వచ్చింది. నడుం బెల్ట్ అటాచ్ చేసుకుందాం. దానికోసం ఒక 1.5 ఇంచు క్లాత్ ఉండేటట్టు అన్నది మనం నడుం బెల్ట్కి అన్నది అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎలా అటాచ్ చేసుకోవాలో. నడుం బెల్ట్ అన్నది 1.5 ఇంచు ఉండేటట్టు, నాకు కొంచెం ఎక్కువగా అనిపిస్తే కొంచెం కట్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు నడుం బెల్ట్ అన్నది వీడియోలో చూపించిన విధంగా అటాచ్ చేసుకోవాలి. చూడండి 1/2 ఇంచు గ్యాప్ ఉండేటట్టు అటాచ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం నేను టెన్షన్ పడుతున్నానండి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. కొద్ది కొంచెం ఇంప్రూవ్ కనిపిస్తుంది. చూడండి అటాచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు డాట్స్ అన్నవి కూడా మనం ముందుగానే వేసుకోవాలి. డాట్స్ కూడా వేసుకుందాం. డాట్స్ అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు ఉండేటట్టు, 1/2 ఇంచు అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఉండేటట్టు అన్నది పెట్టుకొని ఇలా క్రాస్గా అన్నది స్టిచ్ అన్నది వేసుకోవాలి. మనకి డాట్స్ పొడవు అనేది 3 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. డాట్స్ పొడవు 3 ఇంచెస్ 3.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు డాట్స్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న దారాలు మాత్రం కట్ చేసుకుంటేనే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అన్నది చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు స్ట్రైట్కి ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం మనం షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఏ హెచ్చు తగ్గులు లేకుండా ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ పెట్టి లూజ్ అన్నది మార్కింగ్ అన్నది వేసుకుందాం. మార్కింగ్ వేసుకొని సరిపోతుందా లేదా అన్నది మనకు ఆది బ్లౌజ్ మీద కొంచెం నేను లూజ్ పెట్టమన్నారండి కస్టమర్, అందుకోసమని కొంచెం లూజ్ అన్నది పెడుతున్నాను. లూజ్ పెట్టి మార్కింగ్ అన్నది వేసుకొని మనం స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఫస్ట్ అన్నది మనం కొంచెం రఫ్ అన్నది తీసుకొని స్టిచ్ వేసుకోవాలి. మనం ఉన్నది కదా, అడిగింది కూడా అలా పై వైపుకి మిషన్ పాదం వైపుకు ఉండేటట్టు, కిందకు ఉండకూడదండి, పై వైపుకు ఉండాలి. అడిగేది కూడా పై వైపుకు ఉండేటట్టు మనం స్టిచ్ అన్నది వేసుకోవాలి. చూడండి మనం కింద కూడా లూజ్ అన్నది ఎంత ఉన్నదన్నది ముందే మార్క్ చేసుకోవాలి. కొత్తగా ఎవరైనా కనుక స్టిచ్ చేస్తుంటే వాళ్ళైతే స్కేల్తో అన్నది మార్కింగ్ అన్నది పెట్టుకోవాలి. కింద మార్కింగ్, పైన మార్కింగ్, ఆర్మ్ రౌండ్ దగ్గర మార్కింగ్ కూడా పెట్టుకుని మన స్కేల్తో అన్నది ఒక లైన్ అన్నది డ్రా చేసుకుని దానిపైన స్టిచ్ వేసుకుంటే కనుక మనకి చాలా ఈజీగా స్ట్రైట్గా అన్నది వచ్చేస్తుంది. అలా కాకుండా కొంచెం అలవాటు అయిన వాళ్ళు అయితే మాత్రం మామూలుగా వేసుకోవచ్చు. నేను ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను. దీనిపైన రెండో స్టిచ్ ఖర్చు కోసమని ఇంకో స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను. నేను ఖర్చు కోసం 4 స్టిచెస్ అన్నది వేస్తానండి. గమ్మున ఒకవేళ టైట్ అయినా బ్లౌజు మనం కుట్లు విప్పుకోవడానికి ఉంటుంది కదా, అందుకోసమని నేను 4 స్టిచెస్ వేస్తాను. చూడండి స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఎంత స్ట్రైట్గా వచ్చేస్తుంది, ఎక్కడ హెచ్చు తగ్గులు కానీ ఏమీ లేవు. ఈ విధంగా కనుక మనం స్టిచ్ చేసుకుంటే కస్టమర్స్ అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు. అన్నీ చూస్తారండి కస్టమర్, కుట్టించుకునే వాళ్ళు అంటే మరి మొత్తం అంతా చూస్తారు కదా. ఎలా కుడుతున్నారు, ఫినిషింగ్ ఎలా ఉంది, స్ట్రైట్గా వస్తున్నాయా లేదా, నెక్ అది బాగుందా లేదా
అలా అన్నది రెండు వైపులా అన్నది నేను ఈ విధంగా వేసుకున్నానండి. ఎంత నీట్గా వచ్చినాయో చూడండి కుట్లు. మనకి బ్లౌజ్ అంతా రెడీ అయ్యాక ఏ విధంగా వచ్చిందో ఒక్కసారి చూడండి. బ్లౌజ్ లుక్ అన్నది చూపిస్తాను మీకు. చాలా బాగా వచ్చిందండి. మనకి కింద అన్నది కొంచెం లోపలికి రావాలి, ఆర్మ్ రౌండ్ దగ్గర కొంచెం ఎక్కువ ఉండాలి. అలా అయితే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా బాగా వచ్చినట్టు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.